రేపు మార్చి 21 నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్నారు అవునా? మీ అందరికీ కూడా 10/10 వస్తుందని నేను ఆశిస్తున్నాను. వస్తుందా? తప్పకుండా. ఎందరికి వస్తుంది 10/10? ఓకే, చాలా సంతోషం. అందరూ కూడా నమ్మకంగా చెప్పగలుగుతున్నారు. సూర్యుడు మీకు దినంలో మాత్రమే దారి చూపగలుగుతాడు. మీ నమ్మకం మాత్రమే మీకు జీవితాంతం దారి చూపుతుంది. అలాంటి నమ్మకం మీ అందరికీ, మీ మీద మీకు నమ్మకం ఉన్నందుకు మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. ఓకే, అట్లాగే విజయం గొప్ప కాదు, విజయం గొప్ప కాదు, దాన్ని సాధించినటువంటి వాళ్ళు గొప్ప. అంటే ఎవరైతే మంచి ర్యాంకులు సాధిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. ఓకేనా? ర్యాంకు గొప్పది కాదు, ఆ ర్యాంకు సాధించినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. రైట్? అట్లాగే దారి సరైనదైతే అడుగు తడబడిన విజయం వరిస్తుంది. అంటే మనం ఎంచుకునేటువంటి మార్గం ఫస్ట్ మంచిగా ఉండాలి. అంటే ఏం చేయాలి? మీరు రేపు ఇంటర్మీడియట్ వెళ్తున్నారు అని అంటే ఒక మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకున్నామంటే మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా మనం భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ముందే మన కాలేజ్ ఎంపికలోనే మనం తప్పటట్టు చేసినట్లయితే ఏమవుతుంది? మధ్యలోనే ఆగిపోవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సరే, ముందుగా మీకు ఒక ప్రశ్న అడుగుతా. అంటే ఇది యాక్చువల్గా ఇది ఫన్నీ క్వశ్చన్, ఇది పెద్ద సీరియస్ మ్యాటర్ లేదు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా నేను మళ్ళీ చెప్తాను. ఓకే, మళ్ళీ చెప్తా వినండి. బండి మీద వేగంగా పోయిండు, ఆ కంబ గుద్దిండు, వాడు ఇటుపడ్డాడు, బండి ఇటుపడింది, ముక్కలు ముక్కలుగా విడిపోయింది. దాని బండి యొక్క హెడ్ లైట్ దూరంగా పడిపోయింది. పడిపోయిన తర్వాత అది బంద్ అవ్వకుండా ఆఫ్ అవుతున్నది, బంద్ అవ్వకుండా ఆఫ్ అవుతుంది. అట్లా ఎందుకు అవుతున్నది? వేగంగా ఉన్నది. ఇంకా చెప్పండి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీరు ఒకసారి క్లాస్ కొట్టండి. బంద్ అవ్వకుంటే ఆఫ్ అవుతున్నాను, బంద్ అవ్వడానికి ఆఫ్ అవ్వడానికి ఒకటే కదా, అంతే కదా? మరి యాక్సిడెంట్ అయిన తర్వాత హెడ్లైట్ దీనికి దూరం పడ్డ తర్వాత అది బందే అవుతుంది కదా. మరి క్వశ్చన్ ఎందుకు అడిగినా మంచిగా చదవడమే కాదు, ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? మంచిగా వినడం నేర్చుకోవాలి. ఎవరైతే సార్లు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా అంటే చాలా జాగ్రత్తగా వింటారో వాళ్ళు మాత్రమే విషయాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. అలా అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. అంటే దీంట్లో ఉన్న మోరల్ ఏంటి అంటే మనము ముందుగా ఎవరైనా ఎదుటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటను శ్రద్ధగా వినాలి అనే విషయాన్ని చెప్పడానికి ఈ క్వశ్చన్ అడిగింది. అందులో ఏం లేదు, అసలు క్వశ్చన్లో ఏమి లేదు, మ్యాటర్ లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి మళ్ళీ మా కాలేజ్ గురించి చెప్తాను. ఒకరోజు ఒక అమ్మాయి, ఏ పేరు తల్లిని పేరు? గౌతమి. వాళ్ళ నాన్న ఏం చేసిందంటే, వాళ్ళ ఊర్లో హనుమాల కాడ భజన జరుగుతున్నది. సాయంత్రం వేళ భజనలు జరుగుతాయి కదా, భజనలు జరుగుతుంటే గౌతమి వాళ్ళ నాన్న ఏం చేసిందంటే, అమ్మాయి నువ్వు కూడా రారా అని ఆ గుడికి తీసుకుని వెళ్ళాడు. పోయేసరికి అక్కడ భజన స్టార్ట్ అయింది. చక్కగా పాటలు పాడుతుంటే ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. చాలా చాలా బాగుంది పాటలు. అయితే అందులో కొందరు మన వాళ్ళు ఉంటే చాలా మంది వచ్చినారు. ఒకడు ఫోన్లు ఆడుతున్నాడు అక్కడ భజన కాడ, ఇంకోటి పక్కని గిచ్చుతున్నాడు, మనం చేసేటి అని. తర్వాత ఇంకోళ్ళు పోయి అటు చూస్తున్నారు, దిక్కులు చూస్తున్నారు. ఇలా ఈ పనిలో వాళ్ళు ఉంటారు. ఒక్కడికి కూడా భజన మీద ధ్యాస లేదు. ఈ అమ్మాయి చాలా సిన్సియర్, బాగా చక్కగా చదువుతుంది. అటువంటిది ఆమెకి ఏం నచ్చలేదు అక్కడ పద్ధతి. ఇక ఎట్లాగో భజన అయిపోయింది. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అలా నాన్ననట్టుంది, నాన్న నువ్వు ఇంకొకసారి మాత్రము నన్ను భజనకు రమ్మని మాత్రం పిలవద్దు అని చెప్పింది. నాన్న పరీక్ష అండి, ఏమైందో తల్లి, నేను మంచి పనికే కదా నేను తీసుకెళ్ళింది అని అడిగిండు అనమాట. అడిగితే అక్కడ ఒక్కడికన్నా భక్తి ఉందా, దేవుడి మీద భక్తి ఉందా? ఒకడు ఫోన్లు ఆడుతున్నాడు, ఒకడు పక్కడితోటి ఆటలాడుతున్నాడు, ఒకడు ఆ దిక్కులు చూస్తున్నాడు, ఇంకోటితో మాట్లాడుతున్నాడు. ఇలా నాకేం నచ్చలేదు, నేను అసలు రాను అని చెప్పేసి.
నాన్న కాసేపు ఆలోచించి ఒక్క మాట చెప్పినమాట, తల్లి రేపు ఒక్కరోజు పొద్దున నాకు టైం ఇవ్వు, రేపు పొద్దున మళ్ళీ ఒకసారి మనం గుడికి వద్దాం, మళ్ళీ ఎప్పుడు నేను వీలాను అని చెప్పినాను. సరే వాళ్ళ నాన్న అంతగా చెప్తున్నాడు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ వాళ్ళ నాన్న ప్లస్ ఈ అమ్మాయి ఇద్దరు గుడికి వెళ్తే ఆ గుడి ముందర పూజ షాప్ ఉంటుంది కదా, పూజ సామాన్లు అమ్మే షాప్లో అభిషేకం చేయడానికి ఒక గ్లాసుడు పాలను కొన్నాడు వాళ్ళ నాన్న. కొని ఏం చేసినట్టే గ్లాస్ నిండుగా వచ్చినాయి, ఆ అమ్మాయి చేతికి ఇచ్చిన అనమాట. ఆ గ్లాస్ ఇచ్చేసి, తల్లి ఇవి చాలా పవిత్రమైనటువంటి ఇవి, ఈ క్షీరం దీన్ని మనం అభిషేకం చేయాలి, అభిషేకం చేయకుండా ముందు ఈ పాలను పట్టుకొని ఒక 5 చుట్లు నువ్వు గుడి చుట్టూ తిరగాలి, ఒక్క చుక్క కూడా కింద పడద్దు, ఎందుకంటే అందరూ తిరుగుతున్నారు కదా, మళ్ళీ అది మనకు పాపకర్మ కాబట్టి నువ్వు ఒక్క చుక్క కూడా కింద పడకుండా చాలా జాగ్రత్తగా నువ్వు ఈ గ్లాసులు పట్టుకొని 5 చుట్లు గుడి చుట్టూ తిరుగుదాం, తర్వాత అభిషేకం చేద్దామని చెప్పాను. ఈ అమ్మాయి పాప వాళ్ళ నాన్న చెప్పింది కదా అని చాలా జాగ్రత్తగా ఆ గ్లాస్ పట్టుకొని గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసింది. చాలా మంది తిరుగుతున్నారు, ఈ ఒక్క ఆమెనే కాదు, అందరు కూడా ప్రదక్షిణాలు చేస్తుంది, ఈమె కూడా చేస్తుంది. తర్వాత 5 ప్రదక్షిణాలు అయిపోయినాయి, గుళ్ళకి వెళ్ళి అభిషేకం కూడా చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్నారు వాళ్ళ నాన్న ప్లస్ అమ్మాయి ఇద్దరు వెళ్తూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు, నాన్న నువ్వు చెప్పి ఇప్పుడు ఇవాళ నీ చుట్టూ నీతో పాటు చాలా మంది గుడి ప్రదక్షిణం చేశారు కదా, ఎవరెవరు ఏం చూస్తున్నారు, ఎవరెవరు ఫోన్లు చూసిర్రు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరెవరు దిక్కులు చూస్తున్నారో చెప్పుకోవాలని అడిగినాను. వాస్తవానికి ఆమె ఏం గమనించలేదు, ఆమె దృష్టి అంతా ఎక్కడుంది, ఆ పాల మీద ఉంది. కాబట్టి ఆమె గమనించాను, నాన్న నేను చూడలేదు, ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, నువ్వు చెప్పినావు కదా చాలా పవిత్రమైనవి, నువ్వు ఎక్కడ ఒక్క చుక్క కూడా ఒలకద్దని చెప్పినావు, అందుకని నేను దాని మీదనే దృష్టి పెట్టి 5 చుట్లు ప్రదక్షిణాలు చేసినా నాన్న, కాబట్టి నేను గమనించలేదు అని అన్నాను. నాన్న అడిగిన ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, మరి నిన్ననేం పోయి నువ్వు వచ్చింది దేనికి, భజనలో పాల్గొనడానికి. నిన్నేం చేసినావు, నువ్వు దిక్కులు చూసినావు, మంది మీద నిందలు ఎత్తుతున్నావు, కానీ నువ్వు చేసింది కూడా అదే, అంతే కదా. వాళ్ళు ఫోన్ తోటి ఆడుతున్నాడా, వీడు పక్కోడితోటి మాట్లాడుతున్నాడా, ఇంకో వీడు పక్కోని గిచ్చుతున్నాడా, నువ్వు చేసింది అదే కదా, నువ్వు నిన్న చేసింది. ఇవాళ ఏం చేసినావు, నీవు ప్రదక్షిణ చేయడానికి నీ పాల మీద ధ్యాస పెట్టి నువ్వు ప్రదక్షిణాలు చేసినావు. కాబట్టి మరి దీని నుంచి ఏం నేర్చుకున్నాం మనం, పక్కోడి మీద నిందలెత్తుడు కాదు, మనం తరగతి గదిలో వాడు ఎన్కోడు చదువుతున్నాడో లేదో, పక్కోడు క్లాస్ వింటున్నా లేదో నీకు సంబంధం లేదు, నీ దృష్టి మంచిదైతే నీకు ఫలితం మంచిగా లభిస్తుంది, అంతేనా కదా. సార్ చెప్పేది నువ్వు వింటున్నావా లేదా, నువ్వు రోజు బడికి వస్తున్నావా లేదా అనేది ముఖ్యంగానే మా ఆడపట్టోడు వస్తలేడు, మా ఇంటి పక్కోడు వస్తలేడు, సార్ నా ఎనికి పెంచోడు అసలే వింటలేడు, వాడు వినకపోని నువ్వు క్లాస్కి వచ్చింది ఏంటికి, సార్ చెప్పేది వినడానికే కదా. కాబట్టి ఎవరైతే శ్రద్ధగా నీ పని మీద మీరు దృష్టి పెడతారో వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదగగలుగుతారు అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి నీతి. సరే, మరి ఈ 2 విషయాలు జీవితంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి విషయాన్ని శ్రద్ధగా వినాలి, అయితేనే మనం ఉన్నతంగా ఎదగలుగుతాం. రెండవది, మన పని మీద మనకు శ్రద్ధ ఉంటే ఈ చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులు ఉన్నా మన పని మీద మనకు శ్రద్ధ ఉన్నట్లయితే మనం ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగలుగుతామని తెలియజేస్తూ, మరి మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ శాంతినగర్ రోడ్ కుంటా తెలుసే కదా మీకు, వెంకటాపూర్ రోడ్కు వెళ్ళి ఎక్కడ చూసినా గర్ల్స్ కాలేజ్ పక్కనే బాయ్స్ కాలేజ్ ఉంటుంది. కాబట్టి ఆ బాయ్స్ కాలేజ్ లో చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది, మాది చూసిరా, చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అట్లాగే పెద్ద గ్రౌండ్ కూడా ఉంటుంది మా దగ్గర, తెలుసా మీకు. ఆటలు ఆడుకోవడానికి అన్ని రకాలైనటువంటి ఆట వస్తువులు ఉంటాయి మా కాలేజీలో, తెలుసా. అట్లాగే ఇంటర్మీడియట్ అనగానే ప్రాక్టికల్స్కి ల్యాబ్స్ కావాలి, అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని 4 సబ్జెక్టులకు సంబంధించినటువంటి పెద్ద ల్యాబ్స్ ఉంటాయి మా దగ్గర, అంటే ప్రాక్టికల్ చేసుకోవడానికి. అంతేకాకుండా ఇవి కాకుండా మా దగ్గర మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి లెక్చరర్స్ ఉన్నారు. అందరూ కూడా ఈసారి తెలుసా మీకు, తెలంగాణలో 5th జోన్ అంటే తెలంగాణలో సగభాగం 5th జోన్ అంటే ఆ సగభాగంలో సారు ఫస్ట్ ర్యాంకర్, అటువంటి స్థాయి లెక్చరర్స్ ఆ కాలేజీలో ఉన్నారు. అట్లాగే మీకు ఒక విషయం తెలుసో లేదో, ఇప్పుడు నేను తెలుగు లెక్చరర్ని. ప్రస్తుతం ఇంటర్మీడియట్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, తెలుసు కదా, తెలుగు పుస్తకాలు ఉంటాయి కదా. ఆ తెలుగు పుస్తకాలు రాయడానికి ఒక కమిటీ ఉంటుంది, అందులో ఆ పుస్తకాలు రాసిన కమిటీలో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్. గత 5 సంవత్సరాలు ఇప్పుడు రన్నింగ్ నడుస్తున్నటువంటి
నేను కూడా ఒక వ్యక్తినే. తెలుగు చూస్తారుగా బుక్లో నా పేరు కూడా ఉంటుంది ఫస్ట్ పేజీలే. అందులో ఒక 11 మెంబర్స్ ఆ పుస్తకం రాసినటువంటి కమిటీ సభ్యుల పేరు ఉంటే అందులో నేను కూడా ఒకరిని. అట్లాగే ముత్యం సార్ హిస్టరీలో చాలా నిష్ణాతుడు. అట్లాగే సార్ సివిక్స్ సార్ కూడా మంచి ఎక్స్పర్ట్. దాదాపుగా 15 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి లెక్చరర్స్ వాళ్ళు. వీళ్ళే కాకుండా రేపు కొత్త రిక్రూట్మెంట్ ఉంది. ఒక నెల రోజుల లోపల ఇంకొక 7 కొత్త ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ద్వారా వచ్చేటువంటి లెక్చరర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా అంటే మంచి లెక్చరర్స్ ఉంటారు. ఇవన్నీ కాకుండా మీ కాలేజీలో చేరితే ఏంటంటే ఫస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్. మా దాంట్లో ఏం ఫీజు ఉండదు తెలుసా మీకు. అదే మీరు నిర్మల ఏ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినా 15 నుంచి 20,000 ఫీజు కట్టాలి, 30,000 ఫీజు కట్టాలి. మా దగ్గర ఫ్రీ ఎడ్యుకేషన్. రెండవది మీకు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తాం. సుమారుగా 2,000 రూపాయలు విలువ చేసేటువంటి టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తాం. తెలుగు అకాడమీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, హిందీ ఏమున్నా ఇంగ్లీష్ ఇవన్నీ బుక్స్ కూడా మేమే ఫ్రీగా ఇస్తాం మీకు. ఇవి కాకుండా తర్వాత మేము ఎగ్జామ్ మూమెంట్లో మేము ఓన్గా తయారు చేసినటువంటి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తాం మేము. ఇవే కాకుండా మీకు ప్రతి సంవత్సరం ఎస్సీలకైతే 6,000 రూపాయల స్కాలర్షిప్ వస్తుంది ప్రతి సంవత్సరం. ఎస్టీకి అయితే 6,000, బీసీలకైతే 5,000 రూపాయల స్కాలర్షిప్ కూడా మీ అకౌంట్లోనే పడుతుంది, మీకే వస్తుంది. అదే ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే మీరు ఫీజు కట్టడమే కాకుండా ఈ స్కాలర్షిప్ అటే పోతుంది. తర్వాత బుక్స్ మీరే కొనుక్కోవాలి, మెటీరియల్ కూడా మీరే కొనుక్కోవాలి. వాళ్ళు తయారు చేసిన మెటీరియల్ ఇస్తారు, దానికి కూడా డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ చేసినా అక్కడ మంచి లెక్చరర్స్ ఉంటారంటే దానికి కూడా గ్యారంటీ లేదు. కాబట్టి మీరు తప్పకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయస్లోనే చేరుతారని ఆశిస్తున్నా. అంతేకాకుండా మీరు రేపు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ప్రారంభమైన తర్వాత ఏ గ్రూప్ పడితే అది కాకుండా మనం చాలామంది పిల్లలు మేము గమనిస్తున్నాం. ఏం చేస్తున్నారంటే అరే నువ్వు ఏ గ్రూప్ తీసుకున్నావు, ఎంపీసా, నేను కూడా ఎంపీసీ తీసుకుంటా, అరే నువ్వు సీసా, నేను కూడా సీసీ తీసుకుంటా అని చెప్పేసి ఇలా గొర్రెదాటుడు పద్ధతిని అనుసరిస్తున్నారు. అది మంచిది కాదు. మీరు ఏం చేయండి అంటే మీకు ఏ సబ్జెక్టులో మీరు క్లెవర్, ఏ సబ్జెక్టులో మీకు ఆసక్తి ఉంది ఫస్ట్ అది ఎంచుకోవాలి. మ్యాథ్స్ లెక్కలలో ఇష్టం అనుకోండి ఎంపీసీ తీసుకోండి, సైన్స్ ఇష్టం అనుకోండి బైపీసీ తీసుకోండి, లేదా ఏదైనా వ్యాపార సంబంధించిన లెక్కలు ఇష్టం అంటే సిఈసీ తీసుకోండి, లేదంటే సాంఘిక శాస్త్రం ఇష్టం అనుకుంటే హెచ్ఈసీ తీసుకోండి. దానికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు సోషల్ స్టడీసే వస్తాయి. కాబట్టి అంతేకాకుండా మీకు నిర్ణయం తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉంటే మంచి మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ. నవ్య మేడం గారు నేను ఇద్దరం కలిసి లోకేశ్వర మండల్, నేను ముందు టీచర్గా ఒక 10 ఏళ్ళు టీచర్గా పనిచేసినాం. మేడం నేను ఇద్దరం ఒకే మండల్లో పనిచేసాము. కాబట్టి మంచి టీచర్స్ వీళ్ళంతా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోండి. మేడం మరి నేను ఏ గ్రూప్కి సెట్ అవుతాను, ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలని అడిగి మీరు నిర్ణయం తీసుకొని ఒక ఇందాక నేను కొటేషన్ రాసిన దారి సరైనదైతే అడుగు తడబడినా విజయం వరిస్తుంది. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి. అంటే మీరు నిర్ణయం కరెక్ట్ ఉండాలి. ఫస్ట్ ఏ కాలేజ్ తీసుకోవాలో నిర్ణయం కరెక్ట్ ఉండాలా, ఏ గ్రూప్ తీసుకోవాలో నిర్ణయం కరెక్ట్ ఉండాలి. ఎందుకంటే నేను నా జీవితంలోనే చెప్తున్నాను. నేను మ్యాథ్స్లో చాలా క్లియర్, కానీ నేను ఇట్లే వాళ్ళు ఇందాక చెప్పినా కదా ఏది తీసుకోవాలని తీసుకుపోయి ఆ బైపీసీలో గ్రూప్ తీసుకున్నా. ఆ బైపీసీకి వెళ్ళి మళ్ళీ ఆడ ఇష్టం లేక డిగ్రీలో కామర్స్ తీసుకున్నా. ఆడికెళ్ళి మళ్ళీ బీఎడ్ సోషల్ ప్రిపేర్ అయినా. లాస్ట్కు తెలుగులో వచ్చి ఇక ఎట్లాగో ఆ తెలుగులో అక్కడైనా కానీ మనం సక్సెస్ సాధించాలని కష్టపడి తెలుగు పండితుగా మళ్ళీ తెలుగు లెక్చరర్గా ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగాను. కానీ ఒకసారి చేసిన తప్పుని నేను జీవితాంతంలో దాన్ని సర్దిద్దుకోలేకపోయినా. కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని మీ మంచి ఫ్యూచర్ని ఎంచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ 10/10 BPS సాధిస్తారని ఆశిస్తూ మా కాలేజీలో జాయిన్ అవుతారు.